అనుకూలంగా ఉంది అన్నట్టు చెప్పడం లేదు, మేము చేయించడం లేదంటున్నారు. కానీ ఈ రెండు శిబిరాల్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదు సార్, మీరు చాలామందితో మాట్లాడి ఉంటారు, నాకు కొంతమంది టచ్లో ఉంటారు, కాబట్టి ఎవరికి వాళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్ ప్రదర్శిస్తున్నారండి. అలాగే ఉండాలి కదా. కానీ గతంలో ఈ పరిస్థితి లేదు, కొంచెం డౌటేనండి అనేవారు. ఎప్పుడు అంతే హెచ్చరించేవాళ్ళు, అదే గట్టిగా కూడా చెప్పేవాళ్ళు కొంతమంది. కానీ ఆ కీలక నాయకులు తప్ప సీనియర్ నాయకులు ఎవరెవరు మాట్లాడారు మీరు ఒకసారి చూడండి. అవును, టీడీపీ మాజీ మంత్రులు, కీలక నాయకులు ఎంతమంది కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడారు అని. ఒకరోజు మటుకు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, రఘురామరాజు వీళ్ళు వైజాగ్లో మాట్లాడారు. తర్వాత రోజు ఉమామహేశ్వరరావు దేవినేని, ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు. కానీ అంతకుముందు నిప్పులు కురిపించిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు అంతగా నిప్పులు కురిపించలేదు ఈ 10 రోజుల్లో. సో అది కనిపిస్తుంది కదా, మన కారణాలు ఏదైనా కావచ్చు. ఈవెన్ మీరు చర్చలకు పిలిచే వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పుడు కొంచెం తగ్గడము కనిపిస్తుంది. అది అంటే సిగ్నల్స్ వచ్చినాయి కారణం. వాళ్ళు అది వరకు వేరే పార్టీలో కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మేనేజ్ చేయగలరు. ఘటన ఇది కాబట్టి పబ్లిక్ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు ఓట్లు వేసింది వాళ్ళకి తెలుసు కదా ప్రజలకు. అవును, అందుకని సార్ మెగా బ్రదర్ మరొకసారి ఒక సందేశం ఇచ్చారు. మరొకసారి కాదు, చాలా కాలం తర్వాత. కరెక్ట్ ఇట్ రైట్, ఓకే. చాలా కాలం తర్వాత అంటే ఎలక్షన్లో ఆయన యాక్టివ్. అవునండి, పోలింగ్ అయిపోయిన రోజు దాదాపు మానేశాడు ఆయన. ఈ వారం రోజుల్లో ఆయన ఏమి. సరే విన్నారు కదా, చెప్పండి దీని మీద ఎలా చూడాలి ఏమని కామెంట్. ఈ జాగ్రత్తగా ఉండాలి, అల్లర్లు సృష్టిస్తారు ప్రతి రోజు వింటున్నాం కదా. సార్ మరోసారి అని మీరు అన్నది నిజమే, మరోసారి అదే హెచ్చరిక చేశారు. ఇదే హెచ్చరిక ఆయన 2-3 సార్లు కూడా చేశారు. నేను ఆయన బలపరుస్తాను, తప్పకుండా ఎలాంటి అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడండి, మంచిదే కదా అది. అంటే అన్ని పార్టీల నుంచి ముఖ్య నేతలు ఈ రకమైన మెసేజ్ ఇవ్వాలి, పరిస్థితి బాగాలేదు, రేపు ఇంకా ఎక్కువ అల్లర్లు జరగచ్చు అన్నది ఒక టెన్షన్ అందరిలో. సార్ నాకు ప్రజల మీద అపారమైన నమ్మకం ఉంది సార్. ఏదో రాజకీయ పార్టీలు మ్యానిపులేట్ చేసి మొత్తం తలకిందులు అయితే ఏం చేయలేవు. మీరు కావాలంటే చెప్పండి. లెట్ వి బిలీవ్ ఇన్ పీపుల్ అండి. ప్రజలు కాపాడుతారు తప్పకుండా, శాంతి భద్రతలు ప్రజలు కాపాడుకుంటారు. ఎవడైనా ఎక్కువ చేస్తే వాళ్ళే పోలీసుల కంటే ముందు వాళ్ళే దానికి కావాల్సిన బ్రేక్ అయ్యగా ఆ మాత్రం చైతన్యం తెలుగు వాళ్ళకు ఉంది. సరే ప్రజల్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాయకులు మెసేజ్ ఇవ్వడంలో తప్పలేదు కదా. అందరూ ఎవరైనా సార్ అవి ఒక విధంగా శాంతి భద్రతలకు దోహదం చేసే విధంగా ఉండాలి. అదే మరి వన్ సైడ్గా కూడా ఇవ్వనక్కర్లేదు. ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు కాపాడుకోవాలి, సందేహాలు పెంచడం కాకుండా ధైర్యం కల్పించే విధంగా ఉండాలి. ఈ రెండింటికి తేడా మీకు అర్థమైంది కదా. ప్రజలకు ధైర్యం కల్పించడానికి నాయకులు ఎంతమంది ఎన్ని ప్రకటనలు ఇస్తే అంత మంచిది. వీలైతే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటే కూడా చాలా మంచిది. జనం ఎక్కువ మంది రాకుండా కొంచెం అల్లరి జరగకుండా ఇబ్బంది ఏముంది దాంట్లో. అంటే దాంట్లో మరి మీకేమైనా వేరే యాంగిల్ ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఓకే ఉంటే నేను స్పందిస్తాను. సార్ ఇంకో విషయం, ఈ బెట్టింగ్లు ఇప్పుడు వరకు కూడా ఒక రకంగా సాగితే ఇప్పుడు 1,05 లక్షలు వేస్తున్నారేంటండి. యా ఏంటి అదే అసలు 1,05 లక్షలు ఏంటి, అది ఏంటి? పొత్తు పార్టీ గెలిస్తే